అందరికీ నమస్కారం. సో మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా, ఆల్రెడీ చూసే ఉంటారు అనుకుంటా. డిసెంబర్ 1 నుంచి మేడం అను నేను ఇద్దరం కలిసి ఈసారి డ్యాన్స్ క్లాసెస్ చెప్దామని ఫిక్స్ అయ్యాం. మీలో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ ఒకసారి వెళ్ళి ప్రొఫైల్లో ఉన్న పోస్ట్ని విజిట్ చేసి దాని మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేమైతే తప్పకుండా రిప్లై ఇస్తాం. అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాని గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మేము చెప్తాం. సో దాన్ని బట్టి జాయిన్ అవ్వండి. మెయిన్ లైవ్ పెట్టడానికి ఉద్దేశం వచ్చేసరికి డిసెంబర్ 1 నుంచి అయితే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. నేను మేడం ఇద్దరం కలిసి చెప్తాం. ఈసారి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. మీకంటే మాకే ఇంకా ఏమంటారు దాన్ని, ఉత్సాహంగా ఉంది, ఎగ్జైటింగ్గా ఉంది. మీకు మేము ఎప్పుడెప్పుడు నేర్పించాలి, మీతో ఎప్పుడెప్పుడు ఇంటరాక్ట్ అవ్వాలి అని. ఇప్పటికే చాలామంది కాల్స్ చేశారు ఆ పోస్ట్ చూసి. సో డిసెంబర్ 31 అందరం ఖచ్చితంగా కలిసి ఒక డెమో క్లాస్ తీసుకొని దాని తర్వాత నచ్చితేనే ఓకే అనుకుంటేనే మీరు కంటిన్యూ అవ్వండి. ఎటువంటి ఫోర్స్ లేదు. మీకైతే చక్కగా డ్యాన్స్ అస్సలు రాదు, మాకు చేయాలని ఉంది కానీ అందరూ ఏమనుకుంటారన్న షై ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా మేము పర్సనల్గా నేర్పిస్తాము. మీకు ఆ ఫియర్ని పోగొడతాం ఫస్ట్. తర్వాత డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఒక డ్యాన్స్ అనేది ఒక కళతో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. చాలామంది బరువు తగ్గాలి అనుకుంటూ ఉంటారు కానీ బరువు తగ్గలేకపోతుంటారు. మీరు ఈ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా మీలో ఎంతో కొంత చేంజెస్ అయితే ఉంటాయి. మీరు కంటిన్యూస్గా ఏదైనా సరే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే సాధించలేదంటూ ఏది ఉండదు. అది వెయిట్ లాస్ అయినా సరే, లేకపోతే మనం వెంటపడే గోల్ అయినా ఏదైనా సరే. అందుకే ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంటుంది కదా, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఓకే, అట్లా మెయిన్ రీజన్ అయితే అది డిసెంబర్ 31. సారీ, నాకు 31 అని వస్తుంది. జనవరి 1 సెలబ్రేషన్స్ గుర్తొస్తున్నాయి మనవాడికి. సో అందుకే పద్దాకా 31 అని అంటున్నాడు. డిసెంబర్ 31 డిసెంబర్ 1 అది రేపేనండి. ఇంకోటి ఇప్పుడు భార్గవ్ రేపే, ఎల్లుండి కాదు, నవంబర్ 30 అయితే డాన్స్ వల్ల అండి మనలో మనకి కాన్ఫిడెన్స్ పెరిగిద్ది, మన హెల్త్ బాగుంటుంది. ఇంకోటి మన ఆయుష్ కూడా పెరిగిద్దండి. అంత మంచి ఎక్సర్సైజ్ మన బాడీకి. ఉన్న ఫ్యాట్ అంతా కరిగించేయచ్చు డాన్స్ వల్ల. పైగా మనకి బాధ వచ్చినా ఆనందం వచ్చినా మనం ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసేది ఈ మధ్య ఈ ట్రెండ్ అయితే ఇప్పుడు డాన్స్. ఏ చిన్న ఈవెంట్ అయినా పెద్దదైనా ఏదైనా సరే, ఇంట్లో స్మాల్ ఫంక్షన్ అయినా సరే డాన్స్ 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 అంత ట్రెండ్ అయిపోయింది డాన్స్. సో ప్రతి ఒక్కళ్ళు ఒక 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ళ పెద్దవాళ్ళ దాకా వాళ్ళకి మనసులో డాన్స్ వేయాలని ఉంటుంది కానీ ఏదో షై ఫీలింగ్ అనమాట. సిగ్గు బిడేం, అయ్యో వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమంటారు, ఇట్లాంటివన్నీ అనుకుంటారు. సో అలాంటిది ఏమీ లేకుండా జాయిన్ అవ్వచ్చండి. మీకు అంతగా షై ఫీలింగ్ ఉంది, గ్రూప్లో మాకు వద్దు అని అంటే ఇండివిజువల్గా కూడా వాళ్ళకి కేర్ తీసుకొని నేర్పిస్తాం తప్పకుండా. ఓకేనా అండి? ఈ డాన్స్ క్లాసులు అయితే మిస్ అవ్వమాకండి. ఫుల్ ఎంటర్టైన్మెంటు, ఆనందం, పైగా మీకు మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ అనుకోండి. నేను ఇప్పుడు నాకు 40 వచ్చి కూడా నేను ఇంత యాక్టివ్గా డాన్స్ చేస్తున్నానంటే నాకు చిన్నప్పుడు 5 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా నేను డాన్స్ చేస్తూనే ఉన్నానండి. అదే నా హెల్త్కి, ఈ స్ట్రాంగ్కి, ఇంత స్ట్రాంగ్గా ఉన్నందుకు రీజన్ అదే. సో అందరు అంటారు మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. నాకు మోకాళ్ళ నొప్పులు అంటూ ఏ నొప్పులు అంటూ ఉండవండి. కూర్చునే స్టెప్ అయినా సరే వేస్తాను. భార్గవ్ అంత బాగా అయిపోయినా ఎంతో కొంత వేస్తాను. సో నాకు నేర్పించింది మీరే. అంటే ఎప్పుడైనా ఒక శిష్యుడు గురువుని మించాలని కోరుకుంటారు కదా భార్గవ్. సో నేను అట్లా కోరుకుంటున్నాను. నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ జాయిన్ అయిపోండి. రేపే స్టార్ట్ అవుతాయి. రేపు ఈవినింగ్ 5:30 to 6:30 అండి క్లాసు. డెమో క్లాస్ జరిగిద్ది. విల్లింగ్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, పైగా మెసేజ్లో కూడా పిన్ చేశాను. కాంటాక్ట్ అవ్వండి, ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. ఓకేనా గైస్?
థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి, మమ్మల్ని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు. మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇలానే ఉండాలి. మాకు ఓపిక ఉన్నంత వరకు డ్యాన్స్ చేస్తూనే ఉంటాం, ఓకేనా? మిమ్మల్ని ఆనందింపజేయడానికి కొంతమంది కలిసినప్పుడు చెప్తూ ఉంటారండి, ఏమని మీ నిద్ర పట్టకపోతే మీ రీల్స్ చూస్తామండి, అసలు హ్యాపీగా ఉంటుంది, టైం కూడా అర్థం కాదు, 1 hour 2 hours అట్లా చూసుకుంటూ వెళ్తామని చెప్తున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. అక్కడికి వెళ్తే సెల్ఫీలు అడుగుతారు, గుర్తుపడుతున్నారు. చిన్న సైజ్ సెలబ్రిటీని చేశారండి మమ్మల్ని. చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. ఓకే భార్గవ్, ఇప్పుడు మెసేజ్లకి రిప్లై ఇవ్వు. సో అదండి లైవ్ పెట్టడానికి అయితే కారణం అది. మీతో ఇంకా మంచిగా ఇంటరాక్ట్ అవ్వడానికి మళ్ళీ మేడం వేరే లైవ్ పెడతారు, ఓకేనా? సీ యూ గైస్, బాయ్.